అమ్మలాంటి వదిన మనసు నీకు అలాగే అనిపిస్తుందమ్మా. వాడి విషయంలో ఇన్నాళ్ళకి నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నానని సంతోషంగా ఉంది నాకు. ఖచ్చితంగా అది మంచి నిర్ణయమేనమ్మా. మావయ్య, మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఆస్తంతా శంకర్ పేరు మీద రాశాక ఇంకా ఆలోచించేదేమిటమ్మా? తన మీద కోపంతో మీరు లక్ష్మిని మర్చిపోతున్నారు. ఆస్తి ఉంటేనే పట్టించుకోనివాడు లేదు అంటే లక్ష్మిని అసలు పట్టించుకుంటాడా? మృగం గాయం చేస్తే మందు రాయాలి గాని ఎలాగో గాయం చేసింది కదా అని ఆ మృగానికి ఆహారంగా వేస్తామా? నా కూతురికి నేనున్నానమ్మా. దేవుడు లాంటి బాబుగారిని నాశనం చేయాలనుకున్నాక అది నా భర్త అయినా సరే ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పించుకున్నాననుకుంటాను. నీ నీడ చాలు. వాళ్ళ మాటల్లో నిజాయితీ ఉంది, వాళ్ళ ప్రేమల్లో నిజాయితీ ఉంది. నేనే నిజాయితీగా లేను. ఇలా ఎంతకాలం? అభిమానాన్ని పంచుతున్నారు అనుకుంటే ఆస్తుల్ని పంచుతున్నారు. నేను కాను అని ఎంతమంది చెప్పినా నమ్మని వీళ్ళు నేను కాను అని ఎలా చెప్పను? రోజు రోజుకి ఇక్కడే వీళ్ళ ప్రేమల మధ్య ఇరుక్కుపోతున్నాను. నాది కాని కుటుంబంలో నాది కాని రూపంతో ఇంకెన్ని రోజులు? వీళ్ళ ప్రేమకి అభిమానానికి ఒకరోజు నేను కార్తిక్ని అని నేనే మర్చిపోయేలా ఉన్నాను. చందు చెప్పినట్టు నేను శంకర్ సూర్యాని కాదు అని తెలిసిన రోజు ఈ ప్రేమలు ప్రళయంగా మారతాయి. నమ్మకపూర్తిగా వాళ్ళ జీవితాల్లో మిగిలిపోతాను. అది జాతకంలో బయటపడాలి. నా కొడుకు దేవుడు అని నమ్మే తండ్రి, నా భర్త రాముడు అని కొలిచే భార్య, అన్నను వదిలి ఉండలేని లక్ష్మణుడు లాంటి సాంబ, వీళ్ళ అభిమానానికి దూరంగా పోగలనా? వీళ్ళ ప్రేమని తప్పించుకుని పారిపోగలనా? అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. ఇక్కడ వీళ్ళ గురించి ఆలోచిస్తుంటే అక్కడ అమ్మ పరిస్థితి, చందు పరిస్థితి ఏంటి? విరాట్ కనిపించట్లేదు. వాడికి అజయ్తో సంబంధం ఉంది. వాడికి ఏమన్నా అజయ్ షెల్టర్ ఇచ్చి ఉంటాడా? అదే జరిగితే ప్రమాదానికి అమ్మ చందు చాలా దగ్గరగా ఉన్నట్టు. అసలు అజయ్ విరాట్కి పరిచయం ఎలా అయి ఉంటాడు? ఉత్తరవారంలో ఉండే విరాట్కి అజయ్ ఎక్కడ కలిసి ఉంటాడు? ఎవరి ద్వారా ఇద్దరు పరిచయం అయి ఉంటారు? అజయ్కి విరాట్కి పరిచయం ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఉంటారు. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? కార్తీక్, వీడి భార్య చంద్రముఖి, వీడి ప్రియురాలు మేనక, ఇంకో భార్య జలజ, ఇప్పుడు నువ్వు. కార్తీక్ బాబు, దీన్ని బట్టి మీ అందరికీ ఏమర్థమైంది? ఇతను శంకర్ సూర్య కాదు, కార్తీకే అని. సరే కార్తీక్, నువ్వేం అధైర్యపడకు. రాహుల్, అర్జెంటుగా నీతో మాట్లాడాలి. సరే అక్క, ఇప్పుడే వస్తున్నాను.
అంకుల్ ఒకసారి ఇంటికి రాగలరా? ఏమ్మా? మీరు రండి చెప్తాను. సరేనండి, ఇప్పుడే వస్తున్నాను. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మన్నావు? యశోధర కామ్గా ఉంది అనుకున్నా, తను మారలేదు. మళ్ళీ ఏమైందమ్మా? ఆ రోజు మేనక విషయంలో వచ్చి మొసలి కన్నీరు కార్చింది. అప్పుడే తన గురించి ఒక్క క్షణం ఆలోచించుండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. మా అమ్మ మళ్ళీ ఏం చేసింది? కార్తీకే శంకర్ సూర్య అని నమ్మించటానికి నేరుగా వాళ్ళ ఇంటికెళ్ళిందట. నమ్మించడం తన వల్ల కాలేదు. తర్వాత నారాయణ్ని పంపించిందట. ఇలా తను తన మనుషులు మార్చి మార్చి కార్తీక్ అని నమ్మించాలి అని చూస్తుంటే అది ఏ రోజైనా కార్తీక్ కి ఇబ్బందే. ఆ రోజంత అవమానం జరిగినా మా అమ్మకి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. మార్పన్నది మీ అమ్మ జీవితంలోనే లేని పదం. దీని గురించి నీకు నాకు బాగా తెలుసు. ఎన్ని అవమానాలైనా భరిస్తుంది, ఎంతమంది చీ అన్నా సహిస్తుంది. తను చెయ్యాలనుకున్నది మాత్రం చేస్తూనే ఉంటుంది. ఇంకా మనం చూస్తూ ఊరుకుంటే కార్తీక్ ప్రమాదంలో పడొచ్చమ్మా. జరగకూడదు అంటే ఆ యశోధర ఎక్కడుందో ముందు మనం తెలుసుకోవాలి. తనని పట్టుకోగలిగితే తన ప్రయత్నాల్ని ఆపచ్చు. కానీ మా అమ్మ ఎక్కడ తెలుసుకోవడం అంత సులభం కాదు కదక్క. తెలుసుకోవాలి రాహుల్. ఎలాగమ్మా? శంకర్, యశోధర ఎక్కడుందో నాకు తెలియాలి. అలాగే మేడం. నాకు ఎక్కువ టైం లేదు, అందుకే నీకు ఎక్కువ టైం ఇవ్వడం లేదు. టైం తీసుకుంటే పోలీసులకి నాకు తేడా ఏంటి మేడం? వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి మీకు ఇమీడియట్గా ఫోన్ చేస్తాను. నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాను శంకర్. అలాగే మేడం. వాడు నా అన్న కాదని నాకు తెలుసు. నా వాళ్ళే నా మాట నమ్మట్లేదు. అందుకే కదా మా సాయం తీసుకోమంటే నువ్వే వినలేదు. నేనే చెయ్యాలి, నేనే సాధించాలి, నేనే పీకేయాలి అని అన్నావు. ఏమైంది? ఇంత అవమానం పాలవుతాననుకోలేదు. నీ ఇంట్లో వాళ్ళు నిన్ను అనుమానించడం కొత్తేం కాదు కదా. అవమానించింది నా ఇంట్లో వాళ్ళైనా వాళ్ళు అవమానించేలా చేసింది ఆ కార్తీక్ గాడు. చివరికి వాడి చేతిలో కూడా. వాడి చేతిలోనా? వాడి చేతిలో ఏమైంది? మరి మొన్న రాత్రి నువ్వు ఫోన్ చేసావు కదరా? నేనా ఏంటి? నీ ఫోన్ నుంచే చేసావు కదరా? నా ఫోన్ నుంచి చేయటం ఏంటి? నన్ను కొట్టి రూమ్ లో పడేసి నా ఫోన్ కూడా లాక్కుపోయాడు. అంటే ఆ రోజు రాత్రి నాకు ఫోన్ చేసింది నిన్నేరా? మాట్లాడవేంట్రా? ఆ ఫోన్ చేసింది కార్తిక్ గాడు అన్నమాట.
సిటీలోనే ఉంది. సిటీలోనా? ఎక్కడ? అడ్రస్ తెలిసిన తనని పక్కన పెట్టుకుని అడ్రస్ అడుగుతూ టైం వేస్ట్ చేయడం అవసరమా? ఈ రోజు ఆ యశోధర అంతు చూడాలి. పదండి. రేయ్ పట్టనట్టు ఆ పేపర్ చదవకపోతే ఆ కార్తిక్ గాడి గురించి ఆలోచించొచ్చుగా. ఆల్రెడీ 2 బుర్రలు దానికోసం బద్దలు కొట్టుకుంటుంటే మధ్యలో 3వ బుర్ర జారడం ఎందుకు, పచ్చడవడం ఎందుకు? అసలు ఉందో లేదో ముందు స్కానింగ్ చేయించుకొని చెప్పు. ఆ? లేకపోతేనే మంచిదిలేండి. ఉండి దాన్ని మీలాగా తన్నులు తినడానికి వాడటం కంటే లేకుండా నాలాగా ఇదిగో ఇలా ప్రశాంతంగా పేపర్ చదువుకోవడం బెటర్. ఆహా, మీ ఇద్దరు ఇట్టా నడుచుకుంటా వస్తుంటేనండి అదేదో సినిమానండి, అక్కా చెల్లెలు డబుల్ యాక్షన్. సీతా గీత గంగా మంగ అచ్చం అట్టాగే ఉన్నారండి. కాకపోతే రింగ్ ఒక్కడే తక్కువ. ఏమండి అసలు మీ ఇద్దరిని కళ్ళు మూసుకుని ఒక్కసారి ఊహించుకుంటుంటేనండి. కొట్టిన దెబ్బ కూడా ఒకేలా ఉందా? అంటే ఈ చెంప బాగా టన్నులు తిని తిని మొద్దుబారిపోయింది కదండి. ఇదండి కొంచెం జివ్వుమంటుందండి. అందుకే ఎక్కువ వాక్కూడదు. రే నారాయణ, అసలే కార్తీక్ ని చందుని ఏమీ చేయలేకపోతున్నావని మేం టెన్షన్ పడుతూ ఉంటే నీ గోలేంట్రా మధ్యలో? నేనెక్కడ మాట్లాడానండి? నా బాటికి నేను పేపర్ చదువుకుంటే మీరే అనవసరంగా కెలికారు. అదేనండి, వాళ్ళని ఏదో చెయ్యాలని బీహార్ బాబుల్ని, తమిళ తంబీల్ని, కన్నడ సుకుమారుల్ని అన్ని రాష్ట్రాల నుంచి రౌడీలను రప్పించారు కదా. ఏమైంది? ఏమీ కాలేదు. మిగిలింది నాకు తెలిసి ఆ ఇంగ్లీష్ రౌడీలు ఒక్కళ్ళేనండి. వాళ్ళని తెప్పించచ్చు కానీ మనకు బడ్జెట్ కుదరదు కదా. ఓ పని చేస్తారా? చీప్ లో ఏ పని చెప్పరా? నేను ఓ 10 లక్షలు నాకు ఇచ్చి అద్భుతమైన జిమ్ కు పంపిస్తే 6 నెలల్లో 6 ప్యాక్ తో రెడీ అయిపోతానండి. ఆ తర్వాత కార్తీక్ అంతు చూస్తాను. ఆ చందుని ఫుట్బాల్ ఆడేసుకుంటానంతే. ఏంటి చందు, ఈ యశోధరని వెతుక్కుంటూ వచ్చావు? కొత్తగా అడిగేదే ఉందండి, కోటింగ్ ఇవ్వడానికి అయి ఉంటుంది. రుద్రవరం వెళ్ళావా? ఈ మాట అడగడానికి ఇంత దూరం రావాలా? ఫోన్ చేసినా చెప్పేదానిగా. జోక్యం చేసుకోవద్దని చెప్పాను. ఏయ్, నువ్వేంటే మాకు చెప్పేది? ఇక్కడికి మాట్లాడడానికి వచ్చాను. నీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. ఏయ్, నా కూతుర్నే కొడతావా? వచ్చిందే కొట్టడానికి. కార్తీకే శంకర్ సూర్యాన్ని నిరూపించాల్సిన అవసరం నీకేంటి? ఆ రోజు అత్త ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? నువ్వు ఈ నారాయణ ఒకరి తర్వాత ఒకరెళ్ళి ఏం చేద్దామని? ఇంకేం చేద్దామని? కార్తిక్ గాడిని రోడ్డుకి ఇడుద్దామని. కార్తీక్కి ఇబ్బంది కలిగిస్తే సహించను అని తెలుసు. అయినా కార్తీక్ వెంట పడుతూనే ఉన్నారు. ఇంటికి వచ్చిన రోజే నా చేతిలో నువ్వు చావాల్సింది.
బ్రతికావు అంటే అది మా అత్తయ్య పుణ్యం. నీ కూతురు చేసిన ఘనకార్యాలు తట్టుకోలేని ఆమె కార్తీక్ విషయం కూడా తెలిస్తే ఏమైపోతుందోననే భయం నిన్ను ఆ రోజు కాపాడింది. ఊరిల్లమ్మ కడుపులు మాడ, ఈ తల్లి కూతురుది ఏం జాతకమో గాని వెతుక్కొనొచ్చి మరీ తంతున్నారు. ఏమే, నా కార్తీక్ ని చంపాలని చూస్తావా? నా కార్తీక్ కడుపులో కత్తి దింపుతావా? బలమైన కారణంతో వచ్చింది కాబట్టి ఇక భలే. అయినా ఇట్లాంటి టైంలో నన్ను ఎక్కడుంచావేంటయ్యా స్వామి? కార్తీక్ రక్తాన్ని కళ్ళు చేసి నిన్ను ఆగు. అంటే కార్తీక్ ని చంపాలని చూసింది నువ్వా? బీహార్ రౌడీలతో ప్లాన్ చేసింది నువ్వా? అందుకేనా కార్తీక్ కి ఎంత దగ్గర అవ్వాలనుకున్నా నన్ను దూరం చేశాడు? అందుకేనా మోహమాటం లేకుండా నన్ను మడిబట్టి గంటేశాడు? కార్తీక్ నా ప్రాణం అని తెలిసి కూడా కార్తీక్ ని చంపాలని చూస్తావా? కార్తీక్ ఏంటి మోసం చేసి చేసుకున్నది అదొక పెళ్లి, బ్లాక్మెయిల్ చేసి నువ్వు ప్రేమించేది ఒక ప్రేమ. బాధపడుకో, నెక్స్ట్ బుల్లెట్ నీకే. ఏదో బుద్ధి గట్టి తిరిగి కార్తీక్ జోలికి వెళ్ళాం. ఈ ఒక్కసారి కాళ్ళు వదిలేయమ్మా. ఇంకెప్పుడైనా కార్తీక్ పేరు తీస్తే నీ చెప్పు కొట్టద్ది. మాట మీద నిలబడటానికి మీరు మనుషులు కాదు కదా. కార్తీక్ చావుని చూడాలని ఆశపడ్డారు. చావునే మీకు పరిచయం చేస్తామమ్మమ్మమ్మ. ఒక్క నిమిషమే, అట్లా గుడ్లప్పకి చూస్తారండి. పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది. కార్తీక్ జోలికి వెళ్ళాం, క్షమించమని అడిగిపోవచ్చు కదా. అదిగో చూడండి, అన్ని తన్నులు తిన్నా కూడా వాయిస్ లో బేస్ మాత్రం తగ్గలేదు. సర్లేండి, నాకెందుకు, నువ్వు కాల్చేమ్మా. అది అది అంత దీనంగా అడిగితే అమ్మగారి కరుణిస్తుంది. అమ్మ చందు, ఒక్కసారి నా మొహం చూసి వదిలేయమ్మా. నువ్వు వీళ్ళ లిస్ట్ లోనే ఉన్నావు. నీ మొహం చూసి వదిలేసేదేంటి? అమ్మా, దారిని పోతుంటే కుక్క పిల్ల అడ్డు వస్తే కాల్చేస్తావా? నాకు ఆ కుక్క పిల్లకి పెద్ద తేడా లేదమ్మా. అమ్మా, నన్ను ఆ లిస్ట్ లో తీసేసి చెప్తాను. వీళ్ళ మొహాల ముందే గన్ తీసేసి. సమస్య లేదు. మిమ్మల్ని ఇంకా ఎట్లా వదిలాడాలమ్మా? మీరట్లా గుడ్లప్పకి చూస్తారండి. ఏమన్నా తేడా వచ్చిందనుకో, ఈ గన్నులో నుంచి బుల్లెట్ బయటకు వస్తే పుచ్చకాయ లాగా మీ ఇద్దరు తలకాయలు లేచిపోతాయి. మాట్లాడండి అమ్మా, రిక్వెస్ట్ చేయండి. నేను ఇంత రిక్వెస్ట్ చేస్తుంటే మీరు సైలెంట్ గా ఉంటారండి. మీరు కూడా కోరస్ కలపండి, కరుణిస్తారు. ఒకళ్ళేమో ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంకోళ్ళేమో రుద్రమదేవి. కాల్చి పడేసే పేడ వదిలిపోతుంది. వద్దు చందు, వద్దు చందు అని పొడి పొడిగా మాట్లాడితే కాదు, ఇద్దరు కలివిడిగా కాళ్ళు పట్టుకుంటే ఏమన్నా కరుణిస్తుంది. ఉంది మన ముగ్గురువే, సీసీ కెమెరాలు కూడా లేవు, మరో కంటికి కూడా తెలియదు. కాళ్ళు పట్టుకుని ప్రాణాలైన దక్కుతాయి. ఏమండి,
ప్రాణాలు ఉంటేనేనండి పగలు, లేకపోతే ఏముంది నా బొంద. పట్టుకోండి. నా మాటని తొందరగానే ఉండే, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. లేవండి. చందు, క్షమించు చందు. ఇంకెప్పుడు కార్తీక్ జోలికి రావు. హే, చూసారా మా మేడం చెప్పిన మాట ఉంది. ఇంటదండి, చెప్పేవాళ్ళు లేక గాని ఇన్నాళ్ళు. అసలు పాపం చాలా మంచిది. క్షమించమన్నా కూడా క్షమించకపోతే ఆ మాటకి విలువ ఉండదని వదిలేస్తున్నాను. మళ్ళీ కార్తీక్ జోలికి వచ్చారో ఈసారి నేను మాట్లాడను, ఈ తుపాకీ మాట్లాడుతుంది. థ్యాంక్స్ అమ్మా. అడ్డం పడి ప్రాణాలు కాపాడావరా. మళ్ళీ వీళ్ళు తప్పు చేశారో మొదటి బుల్లెట్ నీకే. సునామీ వచ్చి శాంపిల్ చూపించి వెళ్ళిపోయినట్టుంది. వామ్మో వామ్మో. నాన్న, తమ్ముడి మీద కోపంతో తప్పు చేస్తున్నారు. తండ్రి ప్రేమతో ఒకసారి ఆలోచించి చూడండి. ప్రేమ దాన్ని వాడు ఎప్పుడో చంపేశాడురా. రేపొక రోజు విరాట్ వచ్చి, నాన్న నాకెందుకు అన్యాయం చేశారు అంటే మీరు సమాధానం చెప్పగలరా? అడిగే స్థితిలో వాడు లేడు, సమాధానం చెప్పే స్థితిలో నేను లేడు. అన్నా, పెద్దయ్య ఓ నిర్ణయం తీసుకున్నాక దాన్ని నువ్వే కాదనవు. అలాంటిది విరాట్ బాబు కాదనగలడా? శంకర్ గారు, ఆస్తి మీ పేరు మీద ఉన్నందువల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. రేపు నిజంగా మీ తమ్ముడు మారి నా ఆస్తి ఏదన్నయ్యా అంటే కాదనకుండా ఇచ్చే మనసు మీది. మీ నాన్నగారు ఆస్తిని మీ పేరు మీద రాస్తున్నారు అనుకుంటున్నారు. కాదు, మీ దగ్గర దాస్తున్నారు. 10 రూపాయలు దాచాలి అంటే 10 మందిని అడిగి మంచి చోట దాచిపెడతాం. అలాంటిది నేను దాచాలి అనుకున్నది ఆస్తి మాత్రమే కాదురా, ఈ ఇంటి గౌరవాన్ని. దాన్ని భద్రంగా దాచగలిగిన వాడు నీకన్నా మరొకడు లేడురా. మావయ్య గారు, అంతగా అడగాల? విరాట్ విషయం మనందరికీ తెలుసు. అతని గురించి ఆలోచిస్తే ఆస్తిని హారతి కర్పూరం చేస్తాడు. శంకర్ గారు, మీ నాన్నగారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. తెలిసి తెలిసి రూపాయిని ఎవరు బురదలో వేరు కదా. రాయుడు గారు, మీరిక్కడ సంతకాలు పెట్టండి, తీసుకోండి. ఒక్క నిమిషం నాన్న. ఏమ్మా, నీ నిర్ణయం ఏంటి?
విరాట్ ఆస్తి అంటే ఇది నీ ఆస్తి కూడా. ఆర్డర్ వచ్చింది కదా అని చెట్టు నాది అనుకోమంటారా? మీ చల్లని నీడ చాలండి. బాగా చెప్పావమ్మా. ఏరా, ఇంకెవరిదైనా అనుమతి కావాలా? ఆలోచించేవాళ్లే లేరు. ఆస్తి మొత్తాన్ని మీ అన్నయ్య అనుకుని ఆ కార్తీక్ చేతిలో పెట్టాడు మీ నాన్న. ఇప్పటి వరకు నీ ఇంట్లో వాళ్ళే నీ వాళ్ళు కాదు అనుకుంటే ఇప్పుడు ఆ ఇల్లు కూడా నీది కాకుండా పోయింది. ఆస్తి లేదని తెలిసాక నిన్ను లెక్క చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆస్తి మొత్తం ఆ కార్తీక్ పేరు మీద రాస్తుంటే మీ ఇంట్లో ఒక్కళ్ళు కూడా మీ నాన్నని ఆపడానికి ట్రై చేశారా? అంటే ఆ ఇంట్లో వాళ్ళెవరికీ నువ్వు అవసరం లేదు. ఏంట్రా, ఎందుకు అలా ఉన్నావు? నువ్వు సైలెంట్గా ఉండు. ఆ కార్తీక్ గారి సంగతి నేను మా అత్త చూసుకుంటా ఉన్నావు. ఏమైందిరా, అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? ఆస్తి మొత్తం దొబ్బింది. నన్ను రోడ్డు మీద నిలబెట్టారు. ఎవరో? ఇంకెవరు, మా ఇంట్లో వాళ్ళు. నా కోసం రూపాయి కూడా మిగల్చకుండా మొత్తం ఆ కార్తీక్ గారి పేరు మీద రాశాడంట మా నాన్న. అలా ఎలా రాస్తాడు? నాకేం తెలుసు, నాతో చెప్పాడా ఏంటి? అంజలి ఫోన్ చేసి చెప్పాడు. ఆ కార్తీక్ గాడు నా లైఫ్తో ఆడుకుంటున్నాడు. నన్నే బయటికి నెట్టేశాడనుకుంటే నా ఆస్తి కూడా కొట్టేశాడు. ఇక ఇల్లు వాకిలు ఏం లేవు. రోడ్ల మీద తిరగాల్సిందే. నీకంటూ ఏమీ లేకుండా ఆస్తి మొత్తం వాడి పేరు మీద రాయడం ఏంట్రా? మా నాన్నకి ఆ కొడుకేమో దేవుడు, నేనేమో రాక్షసుణ్ణి. వాడు మా అన్నయ్య కాదని తెలియక ఆస్తి మొత్తం వాడి పేరు మీద రాసి పడేశాడు. నేనేం చేయాలరా? నీకు ఆస్తి కావాలా, ఫ్యామిలీ కావాలా? నేను అవసరం లేని ఫ్యామిలీ నాకెందుకురా? అప్పుడు పంచేద్దాం. శంకర్ సూర్య అనుకుంటూనే ఆ కార్తీక్ గాడి ఫ్యామిలీ మొత్తాన్ని ఒకేసారి లేపేశామనుకో, పంచుకోవడానికి ఎవ్వడూ ఉండడు. ఇప్పుడు ఆస్తి మొత్తం నీదే అవుతుంది. ఫ్యామిలీ మొత్తాన్ని ఏ సెంటిమెంటా? అందరినీ ఒకేసారి లేపటం ఎలాగా అని ఆలోచిస్తున్నా. అవకాశం రాకుండా పోదు. వచ్చిన అవకాశాన్ని వాడుకుంటే నీ ఆస్తి నీదవుతుంది. నీకు అడ్డంగా ఉన్న ఫ్యామిలీ మొత్తం పైకి పోతుంది.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఏమైనా చందుయేనండి. చంపాలని వచ్చిన తర్వాత పులి జింకను వదులుతుందా? కాటేయాలనుకున్నాక పావు పడగ దింపుతుందా? కానీ చందు గన్ను దింపిందండి. ఎందుకు ఎందుకు? మీ మీద జాలిపడి మాత్రం కాదండి, మీ ప్రాణాలకు అడ్డం పడ్డానే నా మొహం చూసి. నారిగా ఈసారి దగ్గరికి రారా. మీరెందుకు రమ్మన్నారో తెలుసు, వచ్చినా మీరేమీ చెయ్యలేరని కూడా నాకు బాగా తెలుసు. కాళ్ళు చేతులు కట్టి బెడ్ మీద పడేసిన మ్యాన్ హ్యాండ్లింగ్ చెయ్యాలనే మీ ఆలోచన చూశారు, అక్కడే మీ క్యారెక్టర్ నిలబడిపోద్దండి. మేము తన్నులు తింటే నీకు ఆనందంగా ఉంది కదూ? లేదమ్మా, చాలా బాధగా ఉంది. ఆ కసి ఎవరి మీద తీర్చుకోవాలో తెలియకే ఇదిగో ఈ ఆపిల్ మీద తీర్చుకుంటున్నాను. అయినా కాలం ఎంత చిత్రమైందండి. ఒకప్పుడు ఈ చందు మీ దయాదాక్షిణాల మీద మీ ఇంట్లో ఉండేది. తూచ్ అంటే భయపడేది, అంటే ఒడుగు. చందు మిమ్మల్ని తరిమి కొడతా ఉంటే అప్పుడు అనిపించిందండి, గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులైపోద్ది అన్నమాట నిజము అని. నారాయణ చూసారా ఈ పిలిపేనండి, ఈ పిలిపే రోజు నన్ను నారాయణ నారాయణ అని 100 సార్లు పిలవబట్టే మీరు ఎన్ని పాపాలు చేసినా ఈ పుణ్యమే మీకు అడ్డుపడిందండి. లేకపోతేనా ముందు శంఖం 1 గంట, వెనక 2 పాడలు, దాని వెనక మన రౌడీలు మురమరాలు చిల్లర డబ్బులు పైకి చదువుకుంటా గోయిందా 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 అనుకుంటా ఉంటే ముందు నేను నిప్పుకుండా పట్టుకొని మీకు కర్మకాండాలు చేయడానికి ఏడుస్తా నేను నడుస్తా ఉంటే చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది. చావు చూడాలనుకుంటున్నావరా? అదే అనుకుంటే అడ్డెందుకు పడతానండి. ఇప్పుడు మీరిద్దరూ పాడి మీద కాకుండా ఇట్ట బెడ్ మీద పడుకున్నారంటే అది నాదయే. మీ ఉప్పు తిన్న విశ్వాసానికి మీ ఊపిరి పోకుండా కాపాడాను. నారిగా అది కొట్టిన దెబ్బల కన్నా నీ టార్చర్ ఎక్కువైపోయిందిరా. వింటానికి కష్టంగా ఉన్నా వాస్తవానికి అదే కదండి. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలండి. చందులో మంచితనం పోలేదండి. కాళ్ళు పట్టుకోగానే తను కరిగిపోయింది. కానీ ఆ స్థానంలో మీరుంటే కరిగేవాళ్ళ, కాల్చి పారేసేవాళ్ళు. కానీ ఆ చందు పుణ్యమని నా జీవితంలో నేనెప్పుడూ చూడలేని ఓ అద్భుతమైన దృశ్యాన్ని చూశానండి. ఏంట్రా అదే? నన్ను క్షమించు అని మీరు కాళ్ళు పట్టుకున్నారే, కెమెరా లేదు గాని ఉంటేనా కచక్కమనిపించి లైఫ్ సైజ్ ఫోటో వేయించి రిక్షా దొక్కైనా సరే దానికి బ్రహ్మాండమైన ఫ్రేమ్ కట్టించి నా తరపున మీకు గిఫ్ట్ గా ఇచ్చి ఉండేవాడండి. ఎందుకు మీరు ఉన్నారు, ఓ ప్లాన్లు వేసేయడం, సుమోలో తిరగడం, కత్తులు తిప్పడం, బాంబులు పేల్చడం, చివరికి కాళ్ళు పట్టుకోవడం. పిట్ట కొంచెం కోతగరం అంటే ఇదే మరి. ఒంట్లో ఓపిక లేకపోయినా అరుపులకేం తక్కువ లేదు. ప్లాన్ అంటే చందుదండి. సైలెంట్ గా వచ్చింది, ఎవరెవరిని ఏ రేంజ్ లో కుమ్మాలో ఆ రేంజ్ లో కుమ్మేసింది. ఫైనల్ గా ప్రాణభిక్ష పెట్టి రాయల్ గా స్టైల్ గా వెళ్ళిపోయిందండి. మీకు చందుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి మరి. చందు గెలిచిందనుకుంటున్నావు కదూ? వదలనురా దాన్ని. ఓడిపోయాను అంటున్నావుగా. ఓటమైనా గెలుపైనా ఇదే చివరి ప్రయత్నం.
రేయ్, నాతో కాళ్ళు పట్టించుకున్న ఆ చందుని వెంటాడి వేటాడి చంపకపోతే రేయ్, జీవితంలో తుపాకీ పట్టుకోను. నీటి మగలు, నీ ప్రతీకారాలు నీ వదిలేసి సన్యాసం తీసుకొని సన్యాసంలో కలిసిపోతాను. ఫిక్స్ అయిపోండి. ఎన్నాళ్ళు మిమ్మల్ని ఒకే గెటప్ లో చూసి చూసి బోర్ అయిపోయింది. కొంచెం గెటప్ కూడా చేంజ్ అయినట్టుంటది. అదే ఫిక్స్ అయిపోండి. ఓడిపోతాననే ఫిక్స్ అయ్యావా? అలవాట్లో పొరపాటుగా గెలుస్తారేమో గాని ఓడిపోవటం అలవాటే కదండి మనకి. రేయ్, నా ఉప్పు తిని నా ఇంట్లో ఉంటూ వాళ్ళ గెలుపుని కోరుకుంటావురా? నిన్ను రేయ్, చంపే మమ్మీ వాణ్ణి. మాయమ్మే మాట్లాడే ఓపిక లేదు గాని మటర్ చేస్తారా? మీరు ఈ జనంలో మారరు. అయితే కాషాయం కన్ఫర్మ్. ఏమండి కన్ఫర్మేగా? రేయ్, నేను ఓడిపోతే కదరా నీ గురించి ఆలోచించే వాళ్లే లేరు. ఆస్తి లేదని తెలిసాక నిన్ను లెక్క చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆస్తి మొత్తం ఆ కార్తీక్ పేరు మీద రాస్తుంటే మీ ఇంట్లో ఒక్కళ్ళు కూడా మీ నాన్నని ఆపడానికి ట్రై చేశారా? ఆ ఇంట్లో వాళ్ళెవరికీ నువ్వు అవసరం లేదు. రే కార్తీక్, నన్ను నాశనం చేశావు. నా జీవితాన్ని నాకు కాకుండా చేశావు. ఇప్పుడు నా ఆస్తిని కూడా కాజేశావు. అయినా నిన్నేం చేయలేకపోతున్నాను కదరా. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. నా ఆస్తిని కాజేసి నన్ను అనాథని చేసిన నిన్ను మాత్రం వదలనురా. నీకు అమ్ముందిగా, నీకు చెల్లుందిగా.